కుర్వ సామాజ్యమైన నారాయణమ్మ గారికి కార్పొరేటర్గా ఎంతో పదవి బాధ్యతలు మోస్తూ దాంతోపాటు న్యాయవాదిగా ఎంతో తీర్చిదిద్దుకుంటూ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా అధ్యక్ష పదవి ఆమె కట్టబెట్టారు. జిల్లా అధ్యక్ష పెట్టడానికి ఆమె సత్తా చూసి ఆమె కెపాసిటీని చూసి జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వడం జరిగింది. అదే రకంగా జిల్లాలో ఉన్న మత కళాల నుంచి వాళ్ళని సరిచేస్తానని చెప్పి నారాయణమ్మ గారు అన్నారు. ఫస్ట్ మనం నారాయణమ్మ దగ్గర ఉన్నాం. అక్కడ నమస్తే కంగ్రాచులేషన్ కోసం టికెట్ ఇచ్చినందుకు. ఫస్ట్ మనం జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం దేశంలో ఏ నాయకుడు పాటించని విధంగా సామాజిక న్యాయాన్ని ఒక అంబేద్కర్ ఆశయాలు అయితే ఒక పూలే ఆశయాలు ఆదర్శాలకు అనుగుణంగా పనిచేస్తున్న ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మహిళా పక్షపాతి కూడా. ఇప్పుడు ఈ జిల్లా ప్రెసిడెంట్ అనే జిల్లా అధ్యక్షురాలు అనేది నాకు తెలిసి ఎక్కడ ఇవ్వలేదు ఇంతవరకు. ఇంత పెద్ద బాధ్యతను ఒక బీసీ మహిళకు నాకు ఇవ్వడం జరిగింది. దానికి ఆయనకు శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జీవితాంతం రుణపడి ఉంటాను. ఇంత పెద్ద బాధ్యత నా మీద పెట్టినందుకు ఆయనకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జిల్లాలో కొన్ని నియోజకవర్గాలలో పార్టీకి వాళ్ళకి మేము చెయ్యమని చెప్పి నిన్న పేపర్లో వచ్చింది. మీరు జిల్లా అధ్యక్షులుగా మీరు ఎలా కలుపుకొని పోతారు వాళ్ళని? నేను ప్రతి ఒక్కరిని ఇప్పుడు మా కుర్వ సామాజిక వర్గమే మేము చేయమన్నారు. అక్కడ టికెట్ ఇచ్చినారు, ఇక్కడ లేదని. ఇప్పుడు దాదాపు ప్రతి ఒక్కరు పాజిటివ్గా ఉన్నారు. వాళ్ళే ఫోన్లు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ దాదాపు వాళ్ళ మద్దతు తెలియజేస్తున్నారు. మేము వెళ్ళి ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని కలుపుకొని వాళ్ళకి చెప్పి, ఎందుకంటే జగనన్న సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరు అందుకున్నారు. దాదాపు సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, మతాలకు అతీతంగా జగనన్న సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. ప్రతి ఒక్కరు పాజిటివ్గా ఉన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా దీనికే మద్దతు ఇస్తున్నారు. కాబట్టి మేము ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతాం. తెలియని వాళ్ళకి ఏదైనా ఉంటే కూడా తెలియజేసి ఓపికగా ప్రతి ఒక్కరిని పార్టీకి పాజిటివ్గా ఉండేటట్టు తీసుకొచ్చి ఘన విజయానికి కృషి చేస్తాము. ఇతిహాస పరిస్థితి టౌన్లో కొంత గందరగోళంగా ఉన్నాయి. కానీ మీరు పదవి అధ్యక్షురాలు ఈరోజే పదవి తీసుకున్నారు. ఇప్పుడు ఇతిహాస వ్యవస్థని అందరినీ కలుపుకొని పోయేలాగా మీరు సాధ్యం? ఖచ్చితంగా సాధ్యం అవుతుంది. ప్రతి ఒక్కరూ ఏదైనా చిన్న చిన్న భేదాలు ఉండిండొచ్చేమో, కానీ ప్రతి ఒక్కరూ జగనన్నకు మద్దతు ఇస్తున్నారు. జగనన్న పాలన కావాలనుకుంటున్నారు. ఇంతియాజ్ గారు కూడా ఒక న్యూట్రల్ మనిషి. ఆయన ఐఏఎస్ ఆఫీసరు, చాలా మంచి మనిషి. ఆయనకు ప్రతి ఒక్కరూ ఎవరు ఏమి వెన్నుపోటు పడవడం అట్లా చేయరు. ప్రతి ఒక్కరూ కలుపుగోలుగా పనిచేస్తారు. ఖచ్చితంగా దానికి తీవ్రంగా మేము ప్రయత్నం చేస్తాము. విభేదాలంటే చిన్న చిన్న విభేదాలు ఉన్నా కూడా కలిసికట్టుగా మేము ఏ విభేదాలు లేకుండా చేయడానికి మేము ఖచ్చితంగా చేస్తాము. అందరూ మద్దతు ఇస్తున్నారు ఇంతియాజ్ గారికి. దాంట్లో డౌటే లేదు. ఇంతియాజ్ గారికి అందరూ మద్దతు ఇస్తున్నారు. ఇంతియాజ్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించబోతున్నాం. కొంతకాలం పోయిన లాస్ట్ మంత్లో మేయర్ పోస్ట్ వస్తుందని మీరు చాలా ఆశగా ఉన్నారు. కానీ ఇప్పుడు జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చినారు. ఈ పదవితోనే కొనసాగుతారా? రేపు లేకుండా ఎలక్షన్లకు గెలిచిన తర్వాత మేయర్ పోస్ట్ వచ్చే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? నేను ఒక్కటి నమ్ముతున్నాను. జగనన్న ఏదైనా కూడా, నేను ఏమీ కూడా అడగలేదు ఈరోజు వరకు. నేను ఒక పదవి ఏది అడగదు. వారే సిటీ ప్రెసిడెంట్ ఇచ్చినారు. తర్వాత మేయర్గా అనౌన్స్ చేసినారు. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ నుంచి మేయర్గా ఆఫ్టర్ ఎలక్షన్స్ అని చెప్పినారు. నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. తర్వాత ఇది జిల్లా అధ్యక్ష పదవి నేను అడగలేదు, నేను అనుకోలేదు అది ఇస్తారని. ఇచ్చారు. నా మీద నమ్మకం పెట్టుకొని నిజంగా చెప్తున్నాను. నాకు జగనన్న ఎట్లా అంటే ఇంతవరకు నేను ఏ నాయకుడిని చూడలేదు. ఒక చంద్రబాబు నాయుడు అయితే ప్రతి ఒక్కరిని అంత చక్కగా ప్రతి ఒక్కరు నా వాళ్ళు అనుకుని ప్రతి మహిళలకు ప్రతి మహిళలు ఉంటేనే సమాజం బాగుంటుంది అని నమ్మి మహిళా పక్షపాతి ఆయన నాకు ఏ పదవి ఇవ్వకపోయినా కూడా, మేయర్ పదవి ఇవ్వకపోయినా, ఇంకా ఇది జిల్లా అధ్యక్ష పదవి ఈరోజు తీసేస్తా, నేనైతే ఖచ్చితంగా నా లైఫ్ లాంగ్ నేను నిరంతరం నా శాయశక్తులా నేనైతే పార్టీకి విజయానికి కృషి చేస్తాను. ఖచ్చితంగా జిల్లా అధ్యక్ష పదవి కాదు, మేయర్ పోస్ట్ కాకుండా జిల్లా పోస్ట్ ఏ పోస్టు లేకపోయినా పార్టీకి సహాయంగా కృషి చేస్తానని చెప్పి నారాయణమ్మ గారు గట్టపదంగా చెప్తున్నారు. ప్రస్తుతం మనం కర్నూలు నుంచి కెమెరామెన్ నారాజ్తో కర్నూలు నుంచి ఈటీవీ కుమార్. లవ్, ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్
కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్చుతోంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్ ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతీ ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతీ పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.